విక్రమ, బేతాళ కథ ధర్మ సంకటంలో విక్రమ. ప్రారంభం. ప్రాచీన కాలంలో ఒక గొప్ప రాజు ఉండేవాడు. అతని పేరు విక్రమాదిత్యుడు. ధైర్యసాహసాలతో, జ్ఞానంతో ప్రసిద్ధుడు. అతనికి అసాధ్యమైన పనులు చేయడం అలవాటు. ఒక రోజు ఒక తపస్వి విక్రముని వద్దకు వచ్చి ఒక స్ట్రేంజ్ కోరికను చెప్పాడు. రాజా, నాకు ఒక ప్రత్యేకమైన బేతాళాన్ని తీసుకొచ్చి ఇవ్వాలి. అది శ్మశానవాటికలో ఒక వృక్షంపై వేలాడుతోంది. విక్రముడు ఒప్పుకున్నాడు. అర్ధరాత్రి శ్మశానానికి వెళ్లి ఆ బేతాళాన్ని తీసుకెళ్లేందుకు ప్రయత్నించాడు. బేతాళ ప్రవేశం. బేతాళం అనగా ఓ ప్రేతాత్మ. విక్రముడు బేతాళాన్ని తీసుకుని వెళ్తుంటే బేతాళం నవ్వుతూ ఇలా చెప్పింది: ఓ రాజా, నేను నీకు ఒక కథ చెబుతాను. దాని చివరలో ఒక ప్రశ్న వేస్తాను. సరైన సమాధానం చెప్పకపోతే నీ తల చీలిపోతుంది. సరైన సమాధానం తెలిస్తే నువ్వు చెప్పాల్సిందే. చెప్పకపోతే నీకు శాపం వస్తుంది. విక్రముడు నవ్వి, బాగుంది, చెప్పు కథ. కథ ప్రారంభం. పూర్వం ఉత్తర దేశంలో విజయనగరం అనే రాజ్యం ఉండేది. అక్కడకు సంబంధించిన కథ ఇది. ఆ రాజ్యంలో సత్యవ్రతుడు అనే గొప్ప బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనికి ఒకే ఒక్క కుమార్తె ఆమోదిని. ఆమోదిని అపురూప సౌందర్యంతో ప్రసిద్ధి చెందింది. చాలా మంది రాజపుత్రులు ఆమెను పెళ్లి చేసుకోవాలని కోరుకున్నారు. కాని ఆమె ఒక ప్రతిజ్ఞ చేసింది: ఎవరైతే నాకు జ్ఞానంలో సమానంగా ఉంటారో, వాక్చాతుర్యంలో నన్ను ఓడిస్తారో, వారినే నేను వివాహం చేసుకుంటాను. ఒకరోజు ఆ రాజ్యంలోకి 3 రాజపుత్రులు వచ్చారు. వారు ముగ్గురు కూడా అందగాళ్ళు, బలవంతులు, తెలివైనవారు. ఆమోదిని ముందు వారు తమ ప్రతిభను చూపించాలని కోరింది. మొదటి యువకుడు: నేను శిలలను వజ్రంలా మార్చగలను. రెండో యువకుడు: నేను గాలిలో ఎగిరి భూమిపై పడకుండా సుదూర ప్రయాణం చేయగలను. మూడో యువకుడు: నేను ఏదైనా వస్తువును చూస్తే దాని భవిష్యత్తు చెప్పగలను. ఈ ముగ్గురిలో ఎవరు ఆమెకు అనర్హుడు? ఎవరు ఆమెకు పతి కావాలి? బేతాళ ప్రశ్న. బేతాళ ఇలా అడిగింది: ఓ విక్రమ, ఈ ముగ్గురిలో ఎవరు ఆమోదిని పెళ్లి చేసుకోవడానికి అర్హుడు? తప్పు సమాధానం ఇచ్చితే నీ తల పగలిపోతుంది. విక్రమ సమాధానం. విక్రమ నవ్వుతూ చెప్పాడు: 3 నైపుణ్యాలలో భవిష్యత్తును చెప్పగలిగే వ్యక్తి ఆమోదినికి పతి కావాలని నేననుకుంటున్నాను. ఎందుకంటే శిలలను వజ్రాలుగా మార్చగలవాడు ఒక సాధారణ కౌశలం, గాలిలో ఎగిరే విద్య ఉపయోగకరమైన, దానివల్ల జీవితంలో స్థిరత్వం ఉండదు. కానీ భవిష్యత్ను తెలిసికొనగలగడం అంటే జ్ఞానం, నిర్ణయాల స్పష్టత. జీవితం అందులోనే ఉంది. కాబట్టి భవిష్యత్తును చూడగలిగే వ్యక్తే ఆమెకు సరైన భర్త. బేతాళ మళ్ళీ నవ్వింది: బాగానే చెప్పావు విక్రమా, కాని నీ మౌనం నీకు రాదు. మళ్ళీ మొదటికి. ఇలా ప్రతి కథలో విక్రముడు సమాధానం చెబుతాడు.